హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. నేను ఈరోజు చాలామందికి ఇష్టమైన చికెన్లో ఒక పార్ట్ అండి కందనకాయ గిజాడ్స్ అంటారు. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ తీసుకుని కందనకాయ, ఇది ఓన్లీ కందనకాయ అండి. కొంతమంది లివర్ కూడా కలిపి చేసుకుంటారు, బట్ ఇదైతే ఓన్లీ కందనకాయతోనే. దాన్ని వేసుకుని సాల్ట్ అండ్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుని దీనిలో నుంచి వాటర్ వస్తాయండి బయటికి. సో ఆ వాటర్తోని ఈ కందనకాయ అంతా మగ్గిపోతుంది. అలా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వాటర్ మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయేదాకా ఇది చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూస్తే డ్రై అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకు ఆనియన్ అవన్నీ త్వరగా మగ్గుతాయండి. ఇది ఒక్క ఆనియనే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఒక్క ఆనియన్ అండ్ 3 చిల్లీస్ వేసుకుని ఇలా కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది కదా. అలా అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. అది పచ్చివాసన పోగానే మనం ఇందాక మగ్గించుకుని పక్కన పెట్టుకున్న గిజాడ్స్ వేసుకోవాలండి. ఆ గిజాడ్స్ కూడా వేసుకుని కొంచెం ఆయిల్ ఇవన్నీ దానికి పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ అండ్ కారం వేసుకోవాలండి. ఈ కారం పచ్చివాసన పోయేదాకా మనం ఉంచుకోవాలి. పచ్చివాసన పోయి అంతా అయ్యాక ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. అప్పుడు 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి వేసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. అండ్ 1 టీ స్పూన్ కొంచెం తగ్గించుకుని గరం మసాలా వేసుకోవాలి. అవి వేసుకోగానే మీరు కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని 5 మినిట్స్ ఉంచుకుని కలుపుకుని దించేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.